సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర సమరయోధుడు ఎంతమందికి తెలుసు అని అడగాల్సిన పరిస్థితికి సుభాష్ చంద్రబోస్ ని తీసుకొచ్చినారు. దేశ భవిష్యత్తు కోసం, దేశ పౌరుల కోసం, దేశం కోసం త్యాగం చేసిన బోస్ మన దేశంలో ఈ రోజు దేశభక్తులకు విలువ లేకుండా పోయింది. స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత కులాల కోసం, రాజకీయ నాయకుల కోసం, మతాల కోసం విగ్రహాల స్థాపించుకునే స్థితికి వచ్చాం. కానీ ఆనాడు వారు స్వాతంత్రం కోసం పోరాడకుండా స్వాతంత్రాన్ని మనకి అందించకుంటే ఈనాడు మనం ఇలా ఉండగలమా? ఆలోచించండి. దేశ కోసం పోరాడిన మహనీయులన్నీ ప్రతి ఒక్కరూ గుర్తించుకుందాం. 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయటానికి దీన్ని ఒక సువర్ణావకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరచాడు. బోసు మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించాడని ప్రకటించినప్పటికీ అతను ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు నమ్ముతారు. అవును, ఇలాగే చాలా మంది అనుకుంటున్నారు.